మున్ననూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎం మమత ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. నా పేరు మమత. మున్ననూరు గ్రామం, గోపాల్పేట మండలం, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మేఘారెడ్డి ఆశీర్వాదంతో గ్రామ ప్రజల కాంగ్రెస్ పార్టీ అధికారులు గ్రామ ప్రజలందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్కి పోటీ చేస్తున్నాను. మా ఊర్లో డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలన్నీ నచ్చి పార్టీ అభ్యర్థిగా చేరిన పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నా. మా ఊరు డెవలప్మెంట్ పెద్దల అధికారంతో, మా ఊరు అధికారుల సహకారంతో గ్రామంలో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాను చెప్తున్నాను. ఉంగరం గుర్తు ఓటేసి అధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తారని గ్రామ ప్రజలందరికీ మనవి చేసుకుంటాను. మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ విన్నపిస్తున్నానని. గతంలో నేను నా భార్యను సర్పంచ్ ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. కావున ఇప్పుడు కూడా మళ్ళీ మా మమతను మేము అభ్యర్థిగా పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మా గ్రామ అభివృద్ధి అంటే గతంలో నేను మా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు 250 దాదాపు పింఛన్లు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 250 పైచీలకు ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా లాట్రిన్లు, బాత్రూమ్లు ఇవన్నీ కలిసి కూడా ఒక 150 చేసిన. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. సీసీ రోడ్లు కానీ మిగతా కార్యక్రమాలు కానీ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి సూపత ఉంటే నేను దగ్గరుండి వాళ్ళందరినీ చూసుకొని కాపాడుకున్నా. కాబట్టి ఈరోజు అందరూ నాకు మద్దతు తెలిపి మా మమతను బాగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఏ శేఖర్ యాదవ్, ముననూరు గ్రామ మాజీ సర్పంచ్ను. నేను కూడా నిన్న మేఘారెడ్డి ఆధ్వర్యంలో దీనివలన అమరేంద్రన్న, టి రాజ్ కుమార్ అందరూ కాంగ్రెస్ నాయకుల మద్దతుతో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రభుత్వ పథకాలు నచ్చి గ్రామ అభివృద్ధి కోసమై నేను కూడా ఈ అభివృద్ధిలో భాగం కావాలని పార్టీ మారడం జరిగింది. మా గ్రామ ప్రజలు కూడా ఈ వనపర్తికి కూతవేటు దూరంలో ఉన్న రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సౌకర్యాలు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. దానికోసం గ్రామ అభివృద్ధి కోసం మేఘన్న మాకు హామీ ఇవ్వడం జరిగింది. దానికోసం నేను కూడా పార్టీ మారి ఈరోజు పెద్ద ఎత్తున గ్రామంలో మమతను ఉంగరం గుర్తు కేసి గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ బలపరిచినందుకు నేను కూడా వచ్చి ఈరోజు 100 మంది సమక్షంలో చేరి అభ్యర్థిని బలపరిచి ఈ కాంగ్రెస్ నాయకులు మేమందరం కలిసి ఉమ్మడిగా పనిచేసి మమతను ఉంగరం గుర్తుకు వేయించి భారీ మెజార్టీతో గెలిపించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందరికీ చేరవేసే విధంగా మేము నాయకులు అందరం సమయంతో పనిచేసి గ్రామ అభివృద్ధికే మేము పాటుపడతామని తెలియజేసుకుంటున్నాము. ఈ ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాన్ని అన్ని రకాల ఇందిరమ్మ ఇల్లు కానుకొని ప్రతి డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ ప్రతిదీ కూడా మేము ప్రజలకు తీసుకెళ్లి భారీ మెజార్టీతో గెలిచి అన్ని రకాల గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.